హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజీ అన్నపూర్ణ. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ పప్పు రెసిపీ అండి. ముందుగా కుక్కర్లోకి 2 కప్పుల కందిపప్పును తీసుకుని వాటర్తో శుభ్రంగా కడిగి దానిలోకి 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి. ఈలోపు పప్పు నానుతుందని. ఇప్పుడైతే వెజిటేబుల్స్ కట్ చేసుకుందామండి. ముందుగా పచ్చిమిర్చి కట్ చేశాను. టేస్ట్ కోసం 2 చిన్న టమాటాలను యాడ్ చేస్తున్నాను. ఏ కర్రీలోకైనా సరే ఒక చిన్న టమాటాని యాడ్ చేస్తే ఆ టేస్టే వేరు కదండి. అందుకని ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా తీసుకున్నాను. ఇలాగా బారుగా కట్ చేసుకుంటున్నానండి. బీరకాయలు కూడా చెక్కు తీసుకుని శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అది బీరకాయలు కట్ చేసిన క్లిప్ మాత్రం మిస్ అయ్యింది. వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా కడుక్కొని దానికి కట్ చేసుకొని ఒక ప్లేట్లో సపరేట్గా పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ ముందుగా కడుక్కొని కుక్కర్లో నానబెట్టుకున్న కందిపప్పులోనికి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఈ వెజిటేబుల్స్లోకి ఒక 1/2 టీ స్పూను పసుపు, 1 టీ స్పూను సాల్ట్, 2 టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నానండి. మొత్తం కలిసేలాగా కలుపుకొని దీనిలోకి ఒక రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చే వరకు ఈ పప్పును ఉడికించుకుంటున్నాను. 3 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీస్తే పప్పు ఇలా ఉడికిపోయిందండి. దీన్ని పప్పుకుతితో మెదుపుకుంటున్నాను. ఇలా మెదుపుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపుగా రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు పొయ్యి అంటించుకొని కడాయి పెట్టుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుని దీనిలోకి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, పోపు దినుసులు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకుని యాడ్ చేసుకుని అన్నీ బాగా వేగిన తర్వాత ఆయిల్లో ముందుగా రుబ్బి పక్కన పెట్టుకున్న పప్పుని దీనిలోకి యాడ్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి, పప్పుని యాడ్ చేసిన తర్వాత పప్పు కర్రీ ఇలా ఉందండి. ఇంకేముంది ఫ్రెండ్స్, గుమగుమలాడే బీరకాయ పప్పు కర్రీ రెడీ అండి. అప్పడాలు కానీ కోడిగుడ్డట్టు కానీ వేసుకొని తింటే అవసరం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.